లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలనను తోసిపుచ్చింది. ఆర్టికల్ 356 ను కూడా పక్కన పెట్టింది ధర్మాసనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంతో మార్చి 27న కేంద్రం ఉత్తరాఖండ్తో రాష్ట్రపతి పాలన విధించింది. దీనిపై మాజీ సీఎం హరీష్ రావత్ హైకోర్టులో సవాల్ చేశారు. వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్రపతి పాలనను తోసిపుచ్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో విజయ్ బహుగుణను తప్పించి హరీష్ రావత్ కు సీఎం పగ్గాలు అప్పగించడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీన్ని బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. 36 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ లో 9 మంది రెబల్స్ గా నిలిచారు. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ చదరంగం నడిచింది. ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేశారు. ఓ దశలో రెబల్ ఎమ్మెల్యేల మీద వేటు వేశారు స్పీకర్. దీన్ని వారు కోర్టులో సవాల్ చేశారు. మరోవైపు తనకు సంఖ్యాబలం ఉందంటూ హరీష్ రావత్ పిటిషన్ వేయడంతో ఆయన బల నిరూపణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 28న అసెంబ్లీలో బల పరీక్ష జరగాల్సి ఉండగా ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించింది. కేంద్రం నిర్ణయంపై హరీష్ రావత్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దీనిపై విచారణ కొనసాగింది. అయితే ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారంటూ ఆయన మీద నిరసనలు వెల్లువెత్తాయి. అయితే చివరకు ధర్మాసనం మాత్రం రాష్ట్రపతి పాలనను తోసిపుచ్చుతూ బల పరీక్షకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈ నెల 29న అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమవుతున్నారు హరీష్ రావత్. మరోవైపు హైకోర్టు నిర్ణయంతో డెహ్రాడూన్లోని హరీష్ నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. న్యాయం గెలిచిందన్నారు మాజీ సీఎం హరీష్ రావత్. ఇది ప్రజాస్వామ్య విజయం అంటూ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. న్యాయ వ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా హృదయేష్. అంతేకాదు మార్చి 27న హరీష్ రావత్ ఏ హోదాలో ఉన్నారో అదే స్థానంలో ఉంటారని హైకోర్టు నిర్దేశించినట్టు చెప్పారు లాయర్. उन्हीं के तहत बहस हुई और देश के बड़े बड़े वकील उन्होंने भी बुलाए और हमारे पार्टी से जुड़े हुए वकील पहुंचे थे। अब केवल एक ही बात है कि भारतीय जनता पार्टी का नेतृत्व उत्तराखंड की जनता से, देश की जनता से माफी मांगे। निर्वाचित सरकार को बर्खास्त करना इतना आसान नहीं होता है। हम न्यायालय के प्रति सर झुकाकर प्रणाम करते हैं, शीश नवाते हैं कि उन्होंने सत्य की, न्याय की, संविधान